I request all Navaroji Reddy garu to kindly speak few words about yoga. మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున జనరల్ బాడీ మీటింగ్లో జనరల్ సెక్రటరీ గారు బ్యాలెన్స్ షీట్ ప్రవేశపెట్టారు, ట్రెజరర్ గారు కలిసి. చాలా ముచ్చటగా ఉంది చూడటానికి, సింపుల్ అండ్ పర్ఫెక్ట్. బ్యాలెన్స్ అంటే మనం యోగా అంటే అదే మన స్థితిగతి, మనం ఎక్కడున్నామో ఎటు వెళ్తున్నాం. బ్యాలెన్స్ షీట్ కూడా మనకి అదే సూచిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి, ఆర్థికంగా మన నిర్ణయాలు ఎటు తీసుకువెళ్తున్నాయి, దీని పురోగతి సాధించాలంటే ఏ విధంగా వెళ్ళాలి. అది యోగ సాధకులకి పెద్ద పనేం కాదు, ఎందుకంటే మీరు డైలీ చేస్తూనే ఉంటారు. ప్రొద్దునే లేవంగానే మన స్థితి ఎలా ఉంది, మన శారీరక స్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా వెళ్తున్నాం మనం. ప్రొద్దునే యోగా మూలంగా దాన్ని సెట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బ్యాలెన్స్ షీట్కి యోగ సాధకుల యొక్క ఆలోచనలకి తగ్గట్టుగానే ఈ రోజున చక్కగా ఉంది. కానీ నాకు ఇది చూసిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి తేడా ఎక్కడే అంటే, రిపేర్స్ తప్పవు. ప్రతి సంవత్సరం రిపేర్స్ ఉండవు. 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకు ఇప్పుడు రిపేర్స్ జరుగుతాయి. రిపేర్స్ చేయాల్సిన పద్ధతి తప్పదు. శాలరీస్ ట్రెజరర్ అసిస్టెంట్కి ఖర్చు అయింది, అది తప్పని పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చింది, అవసరం నిమిత్తం. దట్ ఇస్ ఓకే. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఎక్కడ ఉందంటే, బై డొనేషన్స్ ఫ్రమ్ అదర్స్ లాస్ట్ ఇయర్ 1,23,000 వచ్చింది. ఈ సంవత్సరం ఓన్లీ 10% ఆఫ్ ఇట్ 12,000 మాత్రమే వచ్చింది. దీని మీద కొంచెం దృష్టి సారించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా యోగాచార్యుల వారిని. దానికి ఖచ్చితంగా పాత్ర వహిస్తాం, దాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఎన్నో ట్రస్టులను చూస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఫండ్స్ తీసుకుని ఏదో పిచ్చి పిచ్చి బ్యాలెన్స్ షీట్లు వేసి ప్రభుత్వానికి చూపించి మరిన్ని ఫండ్స్ తీసుకోవటం, ప్రజల దగ్గర ధనాన్ని కలెక్ట్ చేయటం, ప్రజలకు ఏమి సేవ చూస్తే ఏమీ కనిపించదు. కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాత్రం ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ, క్యాష్ ఆన్ హ్యాండ్ లేదా క్యాష్ ఆన్ బ్యాంక్ ఎన్నో రెట్లు ఉంటుంది, ఎన్నో కోట్లు, ఎన్ని వేల కోట్లు. వాటి మూలంగా ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ ఈ రోజున మనం రిపోర్ట్ చూసినట్టయితే ఇంతమంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా తేడా లేకుండా అందరి మన్ననలను పొందుతూ ఈ విధంగా అందరి చేత ఆకర్షించబడి అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది, మంచి ఆలోచనలు ఇస్తూ ఉంది, ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఉంది అన్నప్పుడు ఇవన్నీ వినటానికి చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన ఆశయాలతో నడుస్తున్న ఈ ట్రస్ట్ని కలకాలం ఈ విధంగా నడపాలని, మరింత అభివృద్ధి చెందేలాగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ నవరోజి రెడ్డి గారు మన అకౌంట్స్ని చక్కగా పరిశీలించి మన యోగా కేంద్రము మరింత ఆర్థికంగా మరింత బలోపేద వాళ్ళని కోరుకుంటూ దానికి తగిన సహకారం అందిస్తామని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్.